నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం। నేను పద్మావతి। బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్। రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని అల్లూరులో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో విమర్శించిన రాష్ట్ర మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి। ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా అద్దంకి బస్టాండ్ సెంటర్లోని నందమూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మాజీ సీఎం చంద్రబాబు। నిర్మాణ పనుల్లో అలసత్వం చేస్తున్న కాంట్రాక్ట్ ఏజెన్సీలకు నోటీసులు ఇచ్చి పని నుంచి అలాంటి వారిని తప్పించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ దినేష్ కుమార్। ఉద్యోగుల న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఉద్యోగుల సంఘం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చిన సంఘ రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ। రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని, జగన్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు। గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 3వ రోజు అల్లూరు గ్రామంలో పర్యటించారు। ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని బాలినేని అడిగి తెలుసుకున్నారు। ప్రతి గడప గడపకు వెళ్లి ఏ పథకాలు వస్తున్నాయి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన ఎలా ఉంది అని, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని మహిళలను అడగగా మాకు ఎటువంటి సమస్య లేదని, మా ఇంటికి జగనన్న సంక్షేమ పథకాలు అందుతున్నాయని బాలినేని ఎదుట మహిళలు చిరునవ్వుతో చెప్పారు। ప్రతి నెల మొదటి రోజే వాలంటీర్లు ఇంటికి వచ్చి పింఛన్ అందిస్తున్నారని, మరలా జగన్కే మేము ఓట్లు వేస్తామని ప్రతి మహిళలు తెలుపుతున్నారు। కార్యక్రమంలో కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, మండల అధ్యక్షులు ఆళ్ల రవీంద్రారెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు విఆర్సీ రెడ్డి, దాచూరి గోపాల్ రెడ్డి, ఎంపీటీసీ శాంతారావు, సర్పంచ్ సూర్యనారాయణ, మద్దిపాడు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఎనగంటి పిచ్చిరెడ్డి, రామకృష్ణారెడ్డి, వెంకటస్వామి, బాజీ, వైసీపీ నాయకులు, అల్లూరు గ్రామ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। గ్రూప్లో ఉన్నామా? రాలేదు, రాలేదండి। నార్మల్ కింద ఉంది సార్ అది। ఎవరు ఇస్తున్నారు అనుకుంటున్నారు? ఆయన రమ్మని ముందుకి నలభై సంవత్సరాలు ఆరోగ్యశ్రీలో 20,000 ఖర్చు అయింది అప్పుడు, ప్రభుత్వం కట్టింది మీకు మీ తరఫున 20,000। అబ్బాయి చదువుకున్నారా? అమ్మాయి 52,000 ఇచ్చారు। ఏమా ఏం రాలేదు మీకు? రామా రైతు భరోసా వచ్చిందా? రైతు భరోసా 34,000 నీదే ఎవరికి ఇస్తావు? ఎవరికి ఇస్తే తర్వాత అందరికి వచ్చినాయి, ఇంట్లో 2 వచ్చినాయా, ఒక కొడుకు వచ్చినాయా, మా పిల్లడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇల్లు కట్టుకున్నావా లేదా? తొందరగా కట్టుకోండి। ఆశ కదా, అప్లై చేయలేదా? అమ్మఒడి అప్పుడు వాళ్ళు గడప గడప కార్యక్రమంలో తిరుగుతూ ఉన్నాం। మరి రోజు రోజు కూడా ప్రజలు స్పందన ఎక్కువ ఉంది। మరి గతంలో ఎలక్షన్ల కంటే ఇప్పుడు ఎక్కువ మంది
టీడీపీ నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీకి చేరడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు అందరూ కూడా సాటిస్ఫై అయ్యారు. మరి ఒక పార్టీ అనేది చూడకుండా పథకాలు ఇవ్వటం అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మరి ఇళ్ల స్థలాలు ఇవ్వటం కానీ పథకాలు కానీ అన్నీ పార్టీలు అతీతంగా ఇవ్వటం జరిగింది. మరి ఈరోజు అల్లూరు గ్రామంలో మన గతంలో కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని చెప్పి అందరూ కూడా చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాల వల్లే ఈరోజు ఇలా జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. వర్షాలు మరి ఇందాక చంద్రబాబు నాయుడు గారు ఏదో మహానాడులో మాట్లాడుతూ ఈ రైతులు ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వం అని మాట్లాడారు. ఆ మాట మాట్లాడేదానికి వాళ్ళకి అర్హతే లేదు. వాళ్ళు ఉన్నప్పుడు అసలు రైతులు బాగుపడేదానికి అసలు వర్షాలు పడితే కదా బాగుపడేదానికి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వర్షాలు అధికంగా పడటం కానీ మరి రైతులకి ఎన్నడూ లేని విధంగా మరి వాళ్ళ పంట వచ్చిన పంట దానికి కూడా స్థిర నిధులు పెట్టి 3,000 కోట్ల నిధులు పెట్టి వాళ్ళ పంటకి గిట్టుబాటు ధర లేకపోయినా కూడా మరి డబ్బులు మరి ప్రభుత్వమే కొని వాళ్ళకి డబ్బులు ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. రైతు భరోసా ఇవ్వటం కూడా జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రైతులకి మొత్తం రుణమాఫీ చేస్తానని చెప్పి మాట్లాడినాడు. కానీ అది నెరవేర్చకుండా ఏదో కొంచెం ఇచ్చి తూతూ మంత్రంగా చేసినట్టు వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో అవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయని కూడా ప్రతి ఒక్కరూ గమనించాలని కూడా తెలియజేసుకుంటాం. 2 రోజుల నాడు ప్రారంభించడం జరిగింది. ఈరోజు 3వ రోజు. ఈ 3 రోజులు కూడా 1వ రోజైనా 2వ రోజైనా 3వ రోజైనా ప్రజల్లో ఈ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాల మీద కానీ మంచి స్పందన అయితే ఉన్నది. మీ అందరూ కూడా చూస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి టీవీలు వాళ్ళు కానీ పత్రికల వాళ్ళు కానీ మీ అందరికీ కూడా ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఈ ప్రభుత్వం మీద ప్రజలందరికీ కూడా మంచి గౌరవం ఉన్నది. అదేవిధంగా సంక్షేమ ఫలాలు పొందినటువంటి సంతోషం వాళ్ళ ముఖాల్లో కూడా మేము కూడా చూస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ప్రజల ఇదే విధంగా సంక్షేమం. ఆంధ్రుల ఆరాధ్య దైవం మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా నగరంలోని శ్రీగిరి కొండ మీద గల ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్ వద్ద నుండి అద్దంకి బస్టాండ్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం వద్దకు బైక్ ర్యాలీ జరిగింది. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అద్దంకి బస్టాండ్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ యుగ పురుషుడని, ఆయన జీవితం సంచలనాలతో కూడుకొని విప్లవాత్మకమైన నిర్ణయాల అమలుతో తెలుగు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారని చంద్రబాబు అన్నారు. అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, దామచర్ల జనార్దన్, టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. కొద్దిగా స్టేజ్ అంతా బరువు ఎక్కువైంది. దయచేసి స్టేజ్కి మీద క్రౌడ్ ఎక్కువైంది. ఇటు రైట్ సైడ్ లేడీస్ రోడ్డు మీద ఉన్నారు. కొద్దిగా ఇదిగో ఇక్కడ జెంట్స్ కూడా కొద్దిగా వెనక్కి వెళ్ళాలి. అప్రిషియేట్ చేస్తున్నాం. దయచేసి మమ్మల్ని వెళ్ళిపోవాలా. సుబ్రహ్మణ్యుడు మమ్మల్ని దగ్గరికి రావాలా. సుబ్రహ్మణ్యుడు మమ్మల్ని సార్ వాళ్ళ ర్యాలీకి పంపించేసేయండి సార్. వాళ్ళకి దారి ఇవ్వాలా. వేగం చేయడానికి దారి ఇవ్వాలా. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్ దారి ఇవ్వాలా. జనాలు ప్లీజ్ అయ్యప్ప కొద్ది కంట్రోల్ చేయండి. దారి ఇవ్వాలా. వెహికల్స్ కి ఎర్రగారు వస్తుంది. దానికి దారి ఇవ్వాలా. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ దారి ఇవ్వాలా. వెహికల్స్ చేయడానికి ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్.
చంద్రబాబు గారు నాయకత్వం, చంద్రబాబు గారు చేయాలా, బాబు గారు పైకి రావడానికి చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు. వాళ్ళకి క్లియరెన్స్ ఇవ్వాలా. కార్యకర్తలారా ప్లీజ్, కార్యకర్తలారా కొద్ది కోఆపరేట్ చేయండి, ప్లీజ్ కోఆపరేట్ చేయండి. ఎంతో మంది పుట్టారు, ఎంతో మంది పుడతారు, కానీ ఎన్టీఆర్ 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 ఒక్కడే. ఇది ఒక చరిత్ర. ఆయన ఒక యుగ పురుషుడు. ఆ రోజు మనం ఒకసారి చూస్తే ఆయనకు ఆయనే తప్ప ఎవ్వరూ ఆయనకు సాటి కారు కాబోరు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి అచంచలమైన ఆత్మ గౌరవంతో బతికి ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయి ఎవరికీ దక్కనటువంటి అచీవ్మెంట్ చూస్తే 40 సంవత్సరాల్లో 300 సినిమాల్లో యాక్ట్ చేశాడంటే అది ఎన్టీఆర్. ఎవరైనా సరే దేవుణ్ణి చూడాలంటే ఒక వెంకటేశ్వర స్వామి, ఒక రాముడు, ఒక శ్రీకృష్ణుడు ఏ వేషంలో దేవుణ్ణి చూడాలంటే అది కనపడేది ఎన్టీఆర్ రూపంలో తప్ప ఇంకోటి కాదు. అంతేకాకుండా ఒక డైరెక్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక యాక్టర్గా, ఒక రైటర్గా ఆయనకు ఆయనే సాటి. రాజకీయాల్లోకి వచ్చారు. అధికారం కోసానికి రాలేదు. ఈ తెలుగు జాతి ఆత్మ గౌరవం దెబ్బతింటా ఉంటే 40 ఏళ్ళు నన్ను గౌరవించారు, నేను నీకు అండగా ఉంటానని త్యాగం చేయడానికి వచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. పేదవాడికి ఏం కావాలో అన్ని కార్యక్రమాలు ఆలోచించాడు. ఆయన ఒక పెద్ద సంస్కరణవాది, పరిపాలనా దక్షుడు, ముందు చూపున నాయకుడు. అందుకే ఏది చేసినా ఆయన భావితరాల కోసం చేశారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈ జిల్లా సమస్యలన్నీ నేను ఎక్కడే మాట్లాడతాను, నేను వేదిక మీదనే. అటు వెలుగొండ ప్రాజెక్టు విషయం కానీ, ఇటు ఒంగోలులో చేసిన డెవలప్మెంట్ కానీ, ఏదైనా ఒంగోలులో అభివృద్ధి అయ్యిందంటే అది దామర్చల్ల జనార్దన్. సిమెంట్ రోడ్లు వచ్చినా, సమ్మర్ స్టోరేజ్ కట్టినా, లేకపోతే ఎక్కడ కూడా మార్కెట్ యార్డ్ వచ్చినా, రోడ్లు వెడల్పు చేసినా, ఏ పని జరిగినా జనార్దనంలోనే జరిగింది. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది. అవునా కాదా అని మనం అడుగుతున్నా. ప్రతి ఒక్క వ్యక్తి నష్టపోయాం. చాలా సమస్యలున్నాయి. మార్కాపూర్లో మనం పశ్చిమ తాలూకాలో జిల్లా సమస్య ఉంది. నేను అన్ని విషయాలు డీటెయిల్ గా సాయంత్రం పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడతాను. మీరందరూ కూడా కావాలని వీళ్ళు ఎవరిని రానియకుండా చేయడం కోసం బస్సులు ఇవ్వకుండా వాళ్ళు ప్లాన్లుగా బస్సు యాత్ర పెట్టారు. మనకు జనాలు ఉన్నారు, వాళ్ళకు బస్సులు ఉన్నాయి. అవునా కాదా? జనాలు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? బస్సులు ఎక్కడున్నాయి? అక్కడున్నాయి. తమలో ఇలాంటి తప్పుడు రాజకీయాలు ప్రజలు ఆమోదించారు. అడుగున అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ టౌన్ లో అందరికీ ఆదేశాలు ఇచ్చారు, ఎవ్వరు రాకూడదు ఈ మీటింగ్ కి. డాక్రా మహిళలకి, నరేగా కూలీలకి పన్ను పెట్టి మీరు ఇక్కడే ఉండాలి,
ఎక్కడికి పోకూడదని ఆంక్షలు పెట్టారు. నేను అడుగుతున్నా, మనం బానిసలమా? అడుగుతున్నాను, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బానిసలమా అని అడుగుతున్నా. స్వతంత్ర పౌరులు అవునా కాదా అని అడుగుతున్నా. అయితే మనకు రోషం ఉందా లేదా అని మేము అడుగుతున్నా. కట్టలు తెచ్చుకొని రావాలి సాయంత్రం మీటింగ్ కి. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు జగన్ తో సహా అందరూ గుండెలాగి బాధపడే పరిస్థితి రావాలి. మీ భవిష్యత్తుకు భరోసా ఏ విధంగా ఇవ్వాలో ఆ విషయాలు కూడా నేను మాట్లాడతానని మరొకసారి తెలియజేసుకుంటూ, తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ధన్యవాదాలు. సాయంత్రం కలుద్దాం. నమస్కారం అందరికీ. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసిన నిర్మాణ పనులను జాప్యం చేస్తున్న కాంట్రాక్ట్ ఏజెన్సీలకు నోటీసులు ఇచ్చి నిర్మాణ బాధ్యతల నుంచి తప్పించాలని కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. నాగులుపలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామంలో కలెక్టర్ పర్యటించి ఆర్బీకే సచివాలయం, జగనన్న కాలనీలో నిర్మాణాలను పరిశీలించారు. సిమెంట్, స్టీలు, ఇసుకకు కొరత లేనందున ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని లబ్ధిదారులకు కలెక్టర్ సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయని లబ్ధిదారులు కలెక్టర్ చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయని లబ్ధిదారులు కలెక్టర్కు చెప్పారు. స్థానికంగా కొన్ని సమస్యల వల్ల ఇళ్ల నిర్మాణాలు కొంత జాప్యం అవుతున్నాయని వారు తెలిపారు. లేఅవుట్లో అంతర్గత రోడ్లు త్వరగా వేస్తే ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఇప్పటికే వేసిన కరెంటు స్తంభాలకు త్వరగా విద్యుత్ లైన్లు కనెక్షన్ ఇస్తే నిర్మాణ పనులు మరింత వేగవంతం అవుతాయని వారు చెప్పారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంట హౌసింగ్ ఈఈ శ్రీనివాస్ ప్రసాద్, ఏఈ భగవాన్, ఎంపీడీఓ కుసుమకుమారి, తహసీల్దార్ హరిబాబు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. కదా ఒక ఇల్లు మా బాగా కట్టుకోండి పర్లేదు. బట్ మామూలుగా ఎన్ని గ్రూప్ మీ దగ్గర ఎన్ని గ్రూప్? 47 గ్రూపులు. ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు కదా, ఇలాంటి మంచి ఇల్లు, ఇలాంటి ఫొటోస్ గ్రూప్లో పెట్టుకుని ఉంటే ఇన్స్పైర్ అవుతారు. మోరల్ డెవలప్మెంట్ వాళ్ళు చెప్తారు, ఓ ఇది అన్ని ఎందుకు ఇంకొక ఏమో ఇంత ఫాలోఅప్ వన్స్ ఈ కాలనీలో 70% అయిన తర్వాత ఇంత దృష్టి ఉండదు మనకి, ఇంకో కాలనీ వెళ్ళిపోతాం. వాళ్ళు ఇప్పుడు కట్టకపోతే ఈ సీజన్లో వాళ్ళకి ఇంత సహాయం దొరకదు, డబ్బు వెంటనే రాదు. ఏమి ఆగడానికి వీల్లేదు. నేను ఏం తగ్గుతుంది సిమెంట్ ఐరన్ మీకు ఆ రేటు మాకు కంప్లీట్ చేస్తారు చెప్పాను కదా, ఆ రేటు మీ బిల్లు ఆల్మోస్ట్. చేసే పనికి కనీస వేతనం వస్తుందా రావటం లేదా అనే విషయం ఎప్పటికప్పుడు మేట్ నుంచి కానీ టెక్నికల్ సహాయకుల నుంచి కానీ తెలుసుకొని కనీస వేతనం 257 రూపాయలు వచ్చేలా పనులు చేపట్టాలని డ్వామా పీడీ సీనారెడ్డి తెలిపారు. కనిగిరి మండలం చీర్లదిన్నె, బల్లెపల్లి, దిరిసవంచ గ్రామాలలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పీడీ సీనారెడ్డి పరిశీలించారు. ఉపాధి పనులు చేస్తున్న కూలీలతో పీడీ నేరుగా మాట్లాడి రోజువారీ ఎంత కూలీ పడుతుందనే వివరాలు తెలుసుకున్నారు. 100 రోజుల పనికి 25,700 రూపాయల వేతన రూపంలో పొందాల్సి ఉందని తెలిపారు. ప్రస్తుతం 200 కూలీ పొందుతున్నారని, దీనివల్ల కుటుంబం 5,700 నష్టపోతున్నారని తెలిపారు. కార్యక్రమంలో డ్వామా అధికారులు పాల్గొన్నారు. కుటుంబానికి 700 లాస్ వారానికి, అది రాదు. మళ్ళా ఇదివరకు అయితే మనం ఏం చేసేవాళ్ళం అంటే, మనకి పోయిన సంవత్సరం దాకా ఏం చేసేవాళ్ళం అంటే మీకు ఒక రోజు తగ్గించన్నా చేసేవాళ్ళం, 220, 230 పడేటట్టు చేసేవాళ్ళం. ఇప్పుడు అది లేదు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఎల్లవేళలా ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని, న్యాయపరమైన ఎటువంటి సమస్యలైనా తమ సంఘం ఉద్యోగులకు వెన్నంటే ఉండి పోరాటం చేస్తుందని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ జిల్లా ఖజానా కార్యాలయాన్ని సందర్శించారు. ఏపీటీఎస్ఏ ప్రకాశం జిల్లా శాఖ అధ్యక్షులు పివి నారాయణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఉద్యోగుల బదిలీలలో ప్రభుత్వ నిబంధనలకు లోబడి బదిలీలు జరగలేదన్న విషయాన్ని తమ దృష్టికి వచ్చిన వెంటనే ఆర్థిక శాఖ నుండి పలు ఉత్తర్వులు తీసుకువచ్చి ట్రెజరీ శాఖలో 60 మందికి సవరణ ఉత్తర్వులు ఇప్పించడం జరిగిందని సూర్యనారాయణ చెప్పారు. ఒక్క ట్రెజరీ శాఖలోనే కాక అనేక శాఖలలో బదిలీలలో జరిగిన వ్యత్యాసాలను సవరణ ఇచ్చే విధంగా కృషి చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారిని కలిసి జిల్లా పునర్విభజనలో భాగంగా ఏర్పాటు కాబడ్డ 13 జిల్లా కేంద్ర కార్యాలయాల్లో 16% హెచ్ఆర్ఏ అమలు పరచాలని కోరామన్నారు. అధికారులు ఉద్యోగుల మధ్య సమన్వయ లోపం లేకుండా విధి నిర్వహణ సరైన మార్గంలో నడిపించుటకు ఉద్యోగ సంఘాల నాయకుల పాత్ర కీలకమని జిల్లా ఖజానాధికారి ఏ జగన్నాథరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కాజా రాజాకుమార్, ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి, ఏపీటీఎస్ఏ ప్రకాశం జిల్లా శాఖ అధ్యక్ష కార్యదర్శులు పివి నారాయణ, అబ్దుల్ ఖాదర్, రాష్ట్ర కార్యదర్శి పి కోటి సుధీర్, సహాయ ఖజానాధికారి ఎలీషా రాణి, ఉప ఖజానా అధికారులు, ఖజానా కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. తండ్రి వల్ల నీకు గౌరవం, నీ వల్ల తండ్రి గౌరవం అనేటువంటి రీతిలో మనం సంఘాల్లో వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉందని అభిప్రాయపడతారు. అందువల్ల ఈ సమాజంలో మరి ఆన్ ది ఫేస్ ఆఫ్ గ్లోబ్ ఎవరైనా కూడా పురోగతిని కోరుకుంటారు, ఎవరైనా పురోగమనాన్ని కోరుకుంటారు, ముందుకెళ్లాలని కోరుకుంటారు. ఈ రోజు నుంచి భవిష్యత్తులో ముందుకు పురోగమనం చేయాలని కోరుకుంటారు. నేను బలంగా చెప్తున్నా, నేను ఈ ఉద్యోగ సంఘాల వ్యవస్థ తిరోగమనాన్ని కోరుకుంటున్నా. తిరోగమనాన్ని కాంక్షించే వెనక్కి వెళ్ళాలనే నేను ఉద్దేశంతో ఈ సంఘాన్ని స్థాపించి ఊరూరు తిరిగేయాలనేటువంటి విషయాన్ని మనం చేస్తాం. ఏ రకమైన తిరోగమనం కోరుకుంటున్నానంటే, ఓ 25 ఏళ్ల క్రితం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగటు ఉద్యోగుడికి సమాజంలో ఏ రకమైన గౌరవం ఉండేదో అలాంటి గౌరవం తిరిగి ఉద్యోగికి రావాలని నేను కోరుకుంటా ఉన్నా. అలాంటి తిరోగమనం కావాలని నేను ఆశిస్తా ఉన్న విషయం మనం చేస్తాం. అదే రకం 25 ఏళ్ల క్రితం ఉద్యోగ సంఘ నాయకుడు వస్తే ఏ రకమైన భక్తిభావంతో గౌరవభావంతో ఉద్యోగస్తులు చూసేవాళ్ళు, అలాంటి నేను ఉద్దేశంతో ఈ సంఘాన్ని స్థాపించి ఊరూరు తిరిగేయాలనేటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగటు ఉద్యోగుడికి సమాజంలో ఏ రకమైన గౌరవం ఉండేదో అలాంటి గౌరవం తిరిగి ఉద్యోగికి రావాలని నేను కోరుకుంటా ఉన్నా. అలాంటి తిరోగమనం కావాలని నేను ఆశిస్తా ఉన్న విషయం మనం చేస్తాం. అదే రకం 25 ఏళ్ల క్రితం ఉద్యోగ సంఘ నాయకుడు వస్తే ఏ రకమైన భక్తిభావంతో గౌరవభావంతో నగరంలోని నిర్మల్ నగర్ గాంధీ పార్కును కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ పరిశీలించారు. అనంతరం రంగారాయుడు చెరువుపై నూతనంగా నిర్మిస్తున్న వాటర్ ప్లాంట్ పనులను పరిశీలించారు. ప్రధాన రోడ్లను ఆక్రమించి చిరు వ్యాపారాలు చేస్తున్న వారికి హెచ్చరికలు జారీ చేశారు. కమిషనర్ వెంట ఎంఈ సుందరరామిరెడ్డి, ఏసీపీ కె వెంకటేశ్వర్లు, డిఈ సుబ్బారెడ్డి, శానిటేషన్ సూపర్వైజర్ పిచ్చయ్య, బాబ్జీ, వైసీపీ నాయకులు ఢాకా హనుమారెడ్డి పాల్గొన్నారు. కేశవస్వామిపేటలో శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో రాజ్యలక్ష్మి అమ్మవారికి నిర్వహించిన పల్లకీ సేవ మనోహరంగా జరిగింది. మహిళలు అమ్మవారికి పల్లకీని మోస్తూ గుడి చుట్టూ ప్రదక్షిణ చేశారు. అర్చక స్వాములు రాంబాబు ఆచార్యులు, శ్రీధరాచార్యులు, నాగార్జునాచార్యులు, రమానాథాచార్యులు, వేద పండితులు, కూరపాటి ఆంజనేయ అవధాని పాల్గొన్నారు.
నగరంలోని మాతా శిశు వైద్యశాల వద్ద గల ఆంజనేయ స్వామి దేవస్థానంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఆలయ పూజారులు చంద్రబాబుకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. కార్పొరేటర్ తిప్పరమల్లి రవితేజ చంద్రబాబును గజమాలతో సత్కరించారు. దేవస్థానం వద్ద భారీ సంఖ్యలో అభిమానులు చంద్రబాబుకు అభివాదం చేశారు. కలెక్టరేట్ ను పూర్తి స్థాయిలో ఈ ఆఫీస్ విధానాన్ని అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని సిబ్బందితో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. జూన్ 30వ తేదీ నాటికి అన్ని ఫైళ్లను స్కాన్ చేసి ఈ ఆఫీస్లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ చెప్పారు. జూన్ 30 తర్వాత పూర్తి స్థాయిలో ఈ ఆఫీస్ విధానాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. Okay. People చెప్పండి 30th తర్వాత there is no physical file in district of Prakasham. For August వరకు we'll tell ఈ QR code అంటే it's another parallel systems అంటే it's unsustainable గా ఉండదు. అదే చెప్తున్నాను. Even physical files also now whatever the physical file back ఉండాలి, again that RFID ఉండాలి, you need to scan it. So let us follow the same e-office, but this RFID is useful for record management. The recorder management, and I'll come to. Did you visit that recorder? Yes. So senior assistant vachara one person unnaru. Who's a senior assistant? Different. Basically, they thought record room is a important day. It's like your treasury. It's a treasure. Every record is a treasure. Huh? There's no science behind it. Okay. So record room is no emergencies. ఈ రెండు unavoidable situations in collectorate. అయితే నేను పెట్టాల్సి ఉంటుంది, మనతో డిస్కస్ చేయాల్సిన ఫైల్స్ ఉంటుంది. దీనికి టూ కైండ్స్ ఆఫ్ సొల్యూషన్స్. ఒకటి QR code based file tracking అనేది పెట్టుకోవచ్చు. Either it has to come up in the office or any file that comes to us should be with this QR code tracking. Simple QR code generation అనేది open source tools ఉన్నాయి.
అండ్ 1% to 1% మూవ్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లాన్ మ్యాటర్ సెక్షన్ టు డిఆర్ఓ ప్లాన్ మ్యాటర్ సెక్షన్ లో దే విల్ స్కాన్ అప్డేట్ స్టేటస్ పుష్ టు డిఆర్ఓ ఫ్రమ్ డిఆర్ఓ టు జాయింట్ కలెక్టర్ మన పేషెంట్స్ కెన్ ఆపరేట్ ఓన్లీ ఫర్ ఫిజికల్ ఫైల్స్ దట్ వే నో ఫిజికల్ ఫైల్ కెన్ ఎవర్ బి మిస్డ్ చేయొచ్చు. ఇది we have done in corporation also sir. చేయొచ్చు బట్ see QR code is nothing but some kind of a data instead of you type the system brings from the QR code. Yes sir, అంటే మనం టూ థింగ్స్ ఇన్వెంటరీ యూజ్ అవుతుంది సార్. క్యూఆర్ కోడ్ మీద ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది, సీరియల్ నెంబర్ వైజ్ ఫైల్ సెలెక్ట్ అవుతుంది. దట్ క్యూఆర్ కోడ్ ని ఒక స్టిక్కర్ లాగా ఆ ఫైల్ మీద జస్ట్ పేస్ట్ చేస్తే అసలు ఫైల్స్ మిస్ అవ్వకుండా ఉంటాయి సార్. దీనికి ఏదైనా యాప్ ఉందా, అప్లికేషన్స్ ఉందా? క్యూఆర్ కోడ్ చాలా ఉన్నాయి సార్. క్యూఆర్ కోడ్ డేటాబేస్ హ్యాస్ టు బి క్రియేటెడ్. ఎక్కడ ఉంది స్టేటస్, వేర్ ఇస్ ద ఫైల్ మూవింగ్. ఎన్ఐసి కి డన్ సింపుల్ సాఫ్ట్వేర్ క్రియేట్ డెవలప్ చేయొచ్చు సార్. వెస్ట్ గోదావరిలో దే యూస్ టు డు లాట్ ఆఫ్ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్ అక్కడ. సో ఇక్కడ ఐ థింక్ వీ కెన్ ఆస్క్ ఎన్ఐసి టు డు ఇట్ సార్. ఐ కెన్ గెట్ ది ఆర్ఎంసి కార్పొరేషన్ యాప్ చేసి డెవలప్ కెన్ సపోర్ట్ that will be charged sir. మన ఎన్ఐసి వాళ్ళు చేయగలరు. ఫిజికల్ ఫైల్స్ కూడా ఉంటాయి బట్ అది పుష్ త్రూ ఈ ఆఫీస్ ఆల్సో. సో when you ask for discuss with the physical file, they will come with the physical file. So otherwise let us have a rule that every file is the office. If you want to discuss, they will come with a physical file also. ఇప్పుడు ల్యాండ్ రిలేటెడ్ కానీ రిక్రూట్మెంట్ రిలేటెడ్ ఫైల్స్ you make it both. సింపుల్ ఏం లేదు, చిన్న ఫైల్స్ స్కాన్ చేసి ఈ ఆఫీస్లో ఉంటాయి. సేమ్ ఫైల్స్ బట్ ఐ వాంట్ ఎవ్రీ ఫైల్ టు బీ ఆన్లైన్. ఇన్ ఫ్యూచర్ అంటే ఈవెన్ LA files also, whatever you do, you put it in the office also, so that a copy will be available, soft copies. Updated draft notes to print the authority. So let him take a personal responsibility of reorganizing the record room. Reorganization ఏం చేస్తాం? సబ్జెక్ట్ వైజ్, ఇయర్ వైజ్, లొకేషన్ వైజ్ మూడే కదా. ఏరియా నుంచి వస్తుంది. ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తుందని కొండెపి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ అశోక్ బాబు తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. సింగరాయకొండ మండలం పాకల గ్రామం పల్లెపాలెంలో సచివాలయం 1 4వ రోజు నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఇన్ఛార్జ్ వరికూటి అశోక్ బాబు కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వైద్య విభాగం అధ్యక్షులు డాక్టర్ బత్తుల అశోక్ రెడ్డి, సింగరాయకొండ మండల వైస్ ఎంపీపీ సామంతుల రవికుమార్ రెడ్డి, వైసీపీ నాయకులు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీకు ఇప్పుడు వరకు 1,73,000 రూపాయలు జగనన్న ఆరోగ్యశ్రీ లక్ష రూపాయలు వచ్చిందా? నా పేరు వరికూటి అశోక్ బాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. మీకు పింఛన్ వస్తుందా? ఇంటికి వాలంటీర్లు వస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు మొత్తాన్ని పంపించారు మీ ఇంటికి. వస్తున్నారా రావట్లేదు? ఇంతకుముందు ఎప్పుడన్నా ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అధికారులు ఇంటికి వచ్చేవాళ్ళ? కమిటీ ఉండేది. ఇప్పుడు జగనన్న ప్రతి ఇంటికి పంపిస్తారు. రోడ్డు ప్రమాదాల నివారణ బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ దినేష్ కుమార్ చెప్పారు. జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్లో జరిగింది. రోడ్డు ప్రమాదాల నివారణకు అనంతరం బాధితుల సహాయార్థ చర్యలు చేపట్టాల్సిన శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు, రవాణా, వైద్య శాఖల పాత్రపై ప్రత్యేకంగా మాట్లాడారు. ఐరాడ్ అప్లికేషన్ సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రమాదాలను అరికట్టేందుకు బ్లాక్ స్పాట్లను గుర్తించి ఆయా ప్రదేశాలలో వాటిని సూచించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. కలెక్టర్ తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు, రవాణా, వైద్య శాఖల పాత్రపై ప్రత్యేకంగా మాట్లాడారు. ఐరాడ్ అప్లికేషన్ సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రమాదాలను అరికట్టేందుకు బ్లాక్ స్పాట్లను గుర్తించి ఆయా ప్రదేశాలలో వాటిని సూచించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. రోడ్డుపై ప్రమాద హెచ్చరిక బోర్డులు స్పష్టంగా కనిపించేలా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ మల్లికా గార్గ్ సూచించారు. ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని పోలీసులు విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గత 2 నెలల్లో ఈ కేసులలో సుమారు 40 మందిని అరెస్టు చేసి జైలుకు పంపినట్లు తెలిపారు.
డీటీసీ కృష్ణవేణి మాట్లాడుతూ రహదారి భద్రత పట్ల ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గత 2 నెలల్లో నిబంధనలు ఉల్లంఘించిన 96 మంది లైసెన్సులను రద్దు చేసినట్లు వివరించారు. సమావేశంలో ఆర్ఎండ్బి ఎస్సీ విజయరత్నం, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, పోలీస్, రవాణా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. All the activities. Yes, sir. So you feel like the nodal officer? Yes, sir. For all these activities? Yes, sir. All right. Sir. ఐడెంటిఫై చేశాను సార్. అందరూ కూడా ఆ వర్క్ కంప్లీట్ చేయాలని చెప్పాను సార్. ఒక 37 పెండింగ్ ఉన్నాయి సార్ మన డిస్ట్రిక్ట్ లో. 37 బ్లాక్ స్పాట్స్ పోలీస్ అండ్ చేశాను సార్. Every latest 20. So you do this. ఈ డేటా పోలీస్ దగ్గర తీసుకోండి. తీసుకొని again you do it with the rest of the departments. And again share your data to the police. So that again rendezvous validate chesi come out and submit in the next meeting. Okay, so that we'll finalize this is the exact black spot suggested by all the committee. So any number of highways, all highways calculate sir, NH 565, 765, 544D, then 16. Four national highways and one or two state highways. దర్శిలో నందమూరి అభిమానుల సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు బీసీ సంఘ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముండ్లమూరు మండలం బిందారం గ్రామానికి చెందిన దివ్యాంగులు చిరుగురి రామయ్యకు 4,000 రూపాయలు నగదు, 25 కిలోల బియ్యం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ధరణికోట పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. కొందరు అనుకుంటారు కానీ మహావృక్షమని ఎందరో అనుకుంటారు. ఎన్నంటే నాటికి నేటికి ఏనాటికి ఎప్పటికీ, టీ అంటే తిరుగులేని తెలుగు బిడ్డ, ఆరంటే రాజులకే రాజు రారాజు రామరాజు, ఆయనకి భారతరత్న ప్రదానం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా నగదును ఖరీఫ్ సాగుకు వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాసరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నుంచి 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నుంచి 5,500 రూపాయలు నగదును తొలి విడత అందించడం జరుగుతుందని తెలిపారు. మొత్తం మీద ఏడాదికి 3 విడతలుగా 13,500 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సాయం అందిస్తోందని తెలిపారు. రైతు భరోసా మరియు పీఎం కిసాన్ కింద రైతులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా 4వ సంవత్సరం ఫస్ట్ విడతగా మనకి ఈ నెల 16వ తారీఖున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల ఖాతాల్లోకి మన ప్రకాశం జిల్లాలో 2,70,000 మందికిను 202 కోట్ల రూపాయలు వారి ఖాతాలోకి జమ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రైతు భరోసా డబ్బులు రైతులకి ఖరీఫ్లో సాగు చేసుకోవడానికి అవసరమైనటువంటి ఉపకరణాలు ఏదైతే అవసరమో ఎరువులు కానీ విత్తనాలు కానీ దీనికి సంబంధించి రైతులు తెచ్చుకోవడానికి ఈ డబ్బులు ఉపయోగపడతాయి. ముఖ్యంగా రైతులు వడ్డీలకి వ్యాపారస్తుల దగ్గర నుంచి అధిక వడ్డీకి తెచ్చుకోకుండా సకాలంలో పంటలు సాగు చేసుకోవడానికి, ఈ ఉత్పాదకాలను కొనుక్కోవడానికి ప్రభుత్వం వారు ఈ రైతు భరోసా మరియు పీఎం కిసాన్ కింద రైతులకి జమ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా 13,500 రూపాయలు ఈ 3 విడతల్లో వేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా అద్దంకి పట్టణం కాకానిపాలెంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి అభిమానులు నివాళులర్పించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మహానాడుకు భారీగా తరలి వెళ్లాలని అభిమానులు పిలుపునిచ్చారు. పుట్టినరోజు సందర్భంగా అందరూ మహిళలందరూ ఒక చోట చేరి ఆయన పుట్టినరోజు సందర్భంగా వేడుక చేసుకుంటున్నాము. అన్నగారు చేసిన త్రిపురాంతక మండలం చెన్నారెడ్డిపల్లిలో హనుమత్ జయంతి సందర్భంగా వీరాంజనేయ స్వామి తిరునాళ్లు ఘనంగా జరిగింది. 15 లక్షల రూపాయల వ్యయంతో కుందూరు తిరుపతి రెడ్డి అండ్ బ్రదర్స్ నిర్మించిన కళ్యాణ మండపాన్ని శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి ప్రారంభించారు.
శాసనసభ్యులు కేపీ నాగార్జునరెడ్డి ప్రారంభించారు. ఉత్సవ విగ్రహాన్ని కీసరి కృష్ణారెడ్డి బ్రదర్స్ సమర్పించారు. కార్యక్రమంలో వీరాంజనేయ స్వామి కమిటీ సభ్యులు, సింగిల్ విండో చైర్మన్ కుందూరు సత్యనారాయణ రెడ్డి, వైసీపీ నాయకులు సూరెడ్డి రామసుబ్బారెడ్డి, రాష్ట్ర ఎస్సీసీఎల్ నాయకులు మురారి, పోతలపాడు సర్పంచ్ గాయం శ్రీనివాసరెడ్డి, మండల వైసీపీ నాయకులు దేవిరెడ్డి భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి రమేష్ రెడ్డి, తర్లుపాడు వైస్ సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. త్రిపురాంతకం మండలం మేడపి నుంచి మహానాడుకు భారీగా తరలి వెళ్లారు. ప్రత్యేక వాహనాల్లో ఒంగోలులో జరుగుతున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలతో పాటు మహానాడుకు తరలి వెళ్లారు. అద్దంకి మండలం వెంకటాపురం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. రొయ్యల లోడ్తో ప్రయాణిస్తున్న కంటైనర్ అదుపు తప్పి అడ్డంగా పడింది. హైవే సిబ్బంది క్రెయిన్ సాయంతో కంటైనర్ను తొలగించారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా దోర్నాల మండల టీడీపీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో శత జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల పరిధిలోని వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని అల్లూరులో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో విమర్శించిన రాష్ట్ర మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా అద్దంకి బస్టాండ్ సెంటర్లోని నందమూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మాజీ సీఎం చంద్రబాబు. నిర్మాణ పనుల్లో అలసత్వం చేస్తున్న కాంట్రాక్ట్ ఏజెన్సీలకు నోటీసులు ఇచ్చి పని నుంచి అలాంటి వారిని తప్పించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ దినేష్ కుమార్. ఉద్యోగుల న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, ఉద్యోగుల సంఘం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చిన సంఘ రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. జనం సుఖంగా ఉన్నప్పుడు వారి వెనుక, అదే జనం కష్టాల్లో ఉన్నప్పుడు వారి ముందుండి నడిపించేవాడే అసలైన నాయకుడు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్.